ఏ తండ్రికైనా ఆయన సంపాదనకి ఆయనకే హక్కు ఉంటుంది. మా నాన్న ఆయన ఆస్తులన్నీ ఆయన కష్టార్జితం. మా నాన్న ఈ రోజుకి గర్వంగా చెప్పుకుంటారు, నాకు 2 చొక్కాలు ఉన్నాయి, ఆ చొక్కాలు నేను గంజి పెట్టుకొని నేను ఐరన్ చేసుకున్నాను. ఎందుకంటే డ్రెస్ అండ్ అడ్రస్, ఒక వ్యక్తితో ఎలా మాట్లాడతావు అడ్రస్, నువ్వు వేసుకున్న బట్టలు డ్రెస్, ఈ 2 గొప్పగా ఉండాలని. ఆయన తినడానికి, బ్రేక్ఫాస్ట్ తినడానికి డబ్బులు లేని రోజులు ఉన్నాయి ఆయనకి. ఆయనే గర్వంగా చెప్పుకుంటారు, మీ అందరి ముందు కూడా చెప్పున్నారు. ఆయన అక్కడి నుంచి ఆయన స్వయం కృషితో ఈరోజు ఆయన కానీ లేకపోతే మా అందరికీ మొదటి గుర్తింపు లేదు. మీరందరూ కూడా మాకు గౌరవం ఇచ్చేది కూడా మోహన్ బాబు గారి పిల్లలనే. ఇప్పుడు ఆయన లేకపోతే మేము లేము. ఇప్పుడు ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. ఇప్పుడు ఆయన ఈరోజు నువ్వు నా దగ్గర ఉండడానికి వీలు లేదు అన్నాడంటే ఆయన ఇంట్లో, నేను ఉంటాను, నాకు హక్కేముంది. నేను కానీ, మా సోదరి కానీ, నా సోదరుడు కానీ, మేమందరం బయట ఉండేవాళ్ళం. నేను బయట ఉంటున్నాను, సపరేట్ ఉంటున్నాం. ఈరోజు నేను జాయింట్ ఫ్యామిలీని నమ్ముతాను. నాకు ఉమ్మడి కుటుంబం ఇష్టం, కొంతమందికి న్యూక్లియర్ ఫ్యామిలీ ఇష్టం. అది తప్పు లేదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఇప్పుడు నాన్నగారికి పలానా వ్యక్తి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, నా ఇల్లు ఇది వద్దు అన్నప్పుడు ఆ మాటకి గౌరవం ఇవ్వాలి, తండ్రికి గౌరవం ఇవ్వాలి. లీగల్గా ఎన్ని రైట్స్ ఉన్నా లేకపోయినా నేను నమ్మేది 4: మాతా, పిత, గురువు, దైవం. ఈ 4 కానీ మనం మర్చిపోయామంటే మనకి జంతువులకి డిఫరెన్స్ లేదు. తల్లిదండ్రులని రెస్పెక్ట్ చేయని వాళ్ళు ఏ రోజు దేవుడు కరెక్ట్గా చూడండి. మనోజ్ మోహన్ బాబు రెస్పెక్ట్ చేయట్లేదా? తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేయట్లేదా? యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అండి. మన ప్రవర్తనను మనం ఇచ్చే మాటలు ఇంట్లో ఉండొద్దు అని అండు. కరెక్ట్ యువర్ సెల్ఫ్. చరిత్రలో చాలా ఉంది. మన రామాయణం స్టార్ట్ అయిందే అక్కడ. సో కరెక్ట్ యువర్ సెల్ఫ్. ప్రతి ఇళ్లలోనూ ఉంది, లేదని మాత్రం చెప్పకండి. అది నేను 100 ఉన్న రామాయణంలో దశరథుడి ఇంట్లో జరిగింది కాబట్టి ఈరోజు చరిత్ర చెప్పుకుంటుంది. మోహన్ బాబు ఇంట్లో జరిగింది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా చూడాల్సి వస్తూ ఉంది. సో అందుకు ఎందుకు అందరి ఇంట్లోనే ఉండదని అడుగుతున్నారు. అది టైం దశరథుడు కాబట్టి ఈ రోజు కూడా మీరు దశరథుడి గురించి చెప్పారు. రెండో ఫ్యామిలీలో కుటుంబ తగాదాలు. మోహన్ బాబు కాబట్టి ఇప్పుడు మోహన్ బాబు కుటుంబం కాబట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అది